బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్కు 620 కిలోమీటర్ల పశ్చిమ దిశలోను, చెన్నై తమిళనాడులోని చెన్నైకు 780 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి 830 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను, కాకినాడకు కూడా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఇక గోపాల్పూర్, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 930 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది. చక్రవాతం అయ్యే సమయానికి అది నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది. 28వ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర సైక్లోన్గా పరిణమించే అవకాశం ఉంది. తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి 28వ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది. ఇక ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా 1 మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో 1 మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈరోజు 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 27వ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు 1-2 ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది. 28వ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటంతో పాటు కొన్ని ప్రాంతాలలో హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం 28వ తేదీన ఉన్నది. 29వ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం 29వ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఇక 27వ తేదీ అంటే రేపు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అవి 28వ తేదీ మార్నింగ్కి వచ్చేసరికి గేల్ విండ్ అంటే సైక్లోన్తో అసోసియేట్ అయ్యే విండ్స్ వచ్చే అవకాశం ఉంది. 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో 28వ తేదీ ఉదయానికి వీచే అవకాశం ఉంది. ఇక తదుపరి 28వ తేదీ సాయంత్రం నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచి 29వ తేదీ ఉదయానికి వరకు వీచిన తరువాత క్రమేపీ బలహీనపడి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో
వీచే అవకాశం ఉంది. తదుపరి 29వ తేదీ సాయంత్రం తర్వాత ఇంకొంచెం గాలి యొక్క వేగం తగ్గి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, బంగాళాఖాతంలో సూచించిన ప్రాంతాలలో వేటకు వెళ్ళవచ్చని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 1 అనే మొదటి నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది.